వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. ఇక మార్నింగ్ న్యూస్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లో వచ్చిన ప్రధాన వార్తలు అయితే మనం చూద్దాం. ఈనాడులో ఈరోజు డీబీటీ నిధుల గురించి అయితే బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. అలాగే మొన్న జరిగినటువంటి ఎలక్షన్ గురించి, సరళి గురించి 3 పేపర్లో వచ్చింది. అల్లర్లు, ఈ పోలింగ్లో జరిగినటువంటి అల్లర్ల గురించి 3 పేపర్లో ఎవరి కోణాల్లో వాళ్ళు వార్తలు రాశారు. అలాగే పోలింగ్ ఎంత శాతం నమోదైంది, ఎవరి హోప్స్ ఏంటి, వైసీపీ హోప్స్ ఎలా ఉన్నాయి, అలాగే టీడీపీ హోప్స్ ఎలా ఉన్నాయి, అలాగే కొంతమంది చెప్పినటువంటి ఆ పోలింగ్ సర్లు ఎవరికి ఎక్కువ పడిన ఓట్లు ఏంటనేది కొంతమంది అభిప్రాయాలు, అవి కూడా వార్తలుగా రాశారు. ఇక ఈనాడులో చూద్దాం మనం. ఇక పథకాల నిధులు గుత్తేదారులకా, పేదలకు చెల్లింపులు ఆపేసి అనుయాయ గుత్తేదారులకు చెల్లించేందుకు గూడుపుటాని, పథకాల లబ్ధిదారులకు 14,125 కోట్ల చెల్లింపుపై ఎన్నికల ముందు సిఎస్ అడావుడి, మే 13కు ముందు ఇచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డిన జవహర్ రెడ్డి, పోలింగ్ తర్వాత పంపిణీకి ఎన్నికల సంఘం పచ్చజెండా, పోలింగ్ ముగిసిన 24 గంటలు దాటినా ఉలుకు పలుకు లేని అధికారులు. అంటే మనకి ఏదైతే డీబీటీ నిధులు ఉన్నాయో, అంటే సంక్షేమ పథకాలు, ఆసరా అవ్వచ్చు, కళ్యాణ మస్తు, షాదీ తోఫా లాంటివి అవ్వచ్చు, జగనన్న విద్యా దీవెన, పెట్టుబడి రైతు, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఈ పథకాలు అన్నీ కూడా మొత్తం కలిపి 14,125 కోట్ల నిధులు అన్నమాట. జనవరి నుంచి కూడా ఈ విడుదల అవ్వాలి, కానీ ఎలక్షన్ ముందు ఇచ్చేసి దానివల్ల లబ్ధి పొందాలి, ఓటర్లను మలుచుకోవాలి తాయిలంగా చూపి, అందువల్లే జాప్యం చేశారు. ఇప్పుడు ఎన్నికల ముందు పంపిణీ చేయడానికి వీల్లేదని ప్రతిపక్షాలు దాని మీద బొగ్గమన్న మాట నిజమే, కానీ అవి ఎలాగైనా పంపిణీ చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి గారు చాలా ఉత్సాహంగా చూపించారు, ఎన్నికల ముందు చేద్దామని. కానీ ఎన్నికల తర్వాత కోర్టు తీర్పిచ్చిన 24 గంటలైనంత మట్టికి అటు పూసేలేదు. అంత ఇంట్రెస్ట్ ఉంటే, అంత వేయాలని, ప్రజలకు మేలు చేయాలని ఉంటే, మరి ఎన్నికల తర్వాత కోర్టు తీర్పిచ్చింది కదా, 13 తర్వాత మాకు పర్మిషన్ కూడా అవసరం లేదు, మీరు వేసేసుకోమని చెప్పింది. మొన్న ఎందుకు ఇలా ఎన్నికల తాయిలాగా దీన్ని వాడదాన్ని ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణతో కోర్టుకెళ్లారు. తర్వాత దీని తీర్పు కూడా వెంటనే బెంచ్ ముందుకు తీసుకెళ్లారు పట్టుబట్టి సిఎస్. అయితే అది అవ్వలేదు, ఎలక్షన్ తర్వాత వేయండి, 13 తర్వాత వేయండి, మా పర్మిషన్ కూడా అవసరం లేదని కోర్టు తీర్పిచ్చింది. కానీ మరి అంత ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు వెంటనే చేయాలి కదా, మరి పోలింగ్ దాటి 48 గంటలు కావస్తున్నా ఇంకా మరి ఈ పంపిణీ ఎందుకు చేయలేదని ఈ వార్త యొక్క ఉద్దేశం, దీన్ని హైలైట్ చేసి రాశారన్నమాట. అలాగే వైకాపా మోకల రక్తదాహం, 2వ రోజు తీవ్ర హింసాకాండ, చంద్రగిరి తెదేపా అభ్యర్థి నానిపై హత్యాయత్నం, తిరుపతిలో చెవిరెడ్డి అనుచరుల అఘాయిత్యం, మారణాయుధాలు, రాళ్లు, బీర్సీసాలతో దాడి, కారంపూడిలో తెదేపా సానుభూతిపై దాడులు, పార్టీ కార్యాలయం ధ్వంసం, వైకాపా శ్రేణులకు సారథ్యం వహించిన ఎమ్మెల్యే పిన్నెల్లి, తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తల బీభత్సం, తెదేపా బీసీ నాయకుడు సూర్యముని ఇంటిపై దాడి అంటూ రాశారన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఎవరైతే టీడీపీ అభ్యర్థి నాని ఉన్నారో ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే ఫోటో అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అదే వార్త ఇటు సాక్షి పచ్చమట స్వైర వ్యవహారం అనే దాంతో వీళ్ళ కోణంలో వీళ్ళు రాసుకొచ్చారు. అసలు వీళ్ళు ఎలా రాశారో మనం చూద్దాం. అవ్వాతాతలను, మహిళలను హడలగొట్టడమే లక్ష్యం, రాష్ట్ర వ్యాప్తంగా పచ్చమొకల విధ్వంస కాండ, దౌర్జన్యాలకు దారి చూపిన ఎన్నికల కమిషన్, చంద్రబాబు పురంధేశ్వరి కుట్రాలకు తలొగ్గిన వైనం, క్షేత్రస్థాయిలో పట్టున్న పోలీసు ఉన్నతాధికారుల ఆకస్మిక బదిలీ, అవగాహన లేని అధికారులకు సంశయాత్మక జిల్లాల పోస్టింగులు, చిన్నమ్మ జాబితా ప్రకారమే నియామకాలు, ఫలితమే యథేచ్ఛగా దాడులకు తెగబడ్డ పచ్చమొక్కలు, చోద్యం చూసిన అధికారులు, రావణ కష్టంగా మారిన రాష్ట్రం, ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతల పర్యవేక్షణలో ఈసీ ఘోర వైఫల్యం అనేది రాశారు. ఇక ఈనాడులో ఏం రాశారు, విధ్వంసకాండ, తిరుపతి, తాడిపత్రి, పల్నాడులో చెలరేగిన వైసీపీ మోకలు. ఇక మనం చూడొచ్చు, రాడ్లతో వైసీపీ వాళ్ళు వెళ్తున్నటువంటి ఫోటోలను వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక ఇక్కడ మనం చూస్తే ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా ఉన్న అధికారులను ఎన్నికల్లో వాడడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసి వాళ్ళ పోస్టింగ్ని అక్కడి నుంచి తీపిచ్చే ప్రయత్నం తీసేశారు. చాలా చోట్ల కొత్త వాళ్ళు వచ్చారు. అయితే ఇప్పుడు దానివల్లనే, అలా పోస్టింగ్లు మార్చడం వల్లనే సంశయాత్మక గ్రామాలు, సంశయాత్మక జిల్లాలు గుర్తించలేకనే, ఈసీ వైఫల్యం వల్లనే, ఇలా అధికారుల వైఫల్యం వల్లనే ఇలా దాడులు జరిగాయని మనకి సాక్షిలో రాశారనమాట. అదే కనుక అనుభవవంతులైనటువంటి ఆ ఏరియా మీద పట్టున్న అధికారులు కనుక ఇక్కడ ఉంటే ఈ గొడవలు జరిగే కావు, ఎన్నికల కమిషను దారే చూపించింది దీనివల్ల అని చెప్పి వీళ్ళు ఈ కోణంలో రాశారు. వీళ్ళేం రాశారు, కావాలనే రెచ్చగొట్టారని వీళ్ళు రాశారనమాట.
ఇటు ఈనాడు పేపరు హైలైట్గా రాసింది. ఇక అదేవిధంగా ఆంధ్రజ్యోతి కూడా ఇదే, ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా, నొక్కేస్తారా, ఈ డిబిటీ నిధుల గురించి వీళ్ళు కూడా ఇదే వార్తను అయితే హైలైట్ చేసి రాశారు. ఇక అదేవిధంగా ఇక ఎన్నికల సరళి, ఇక పోలింగ్ 82.37%, 2014తో పోలిస్తే 3.47%, 2019తో పోలిస్తే 2.57% అధికమట. ఇంత భారీగా ఓటింగ్ జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఇవి ప్రాథమిక అంచనాలే, అధికారిక గణాంకాలు విడుదలైతే పూర్తి స్పష్టత ఉంటుంది. అయితే ఏదైతే ఎన్నికల పోలింగ్ 82.5% నమోదైందని చెప్పేసి అన్ని పేపర్లో వార్తలు వచ్చినాయి. ఇక సాక్షిలో అయితే 81.3% అని వార్త వచ్చింది. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అయితే 82% అని వచ్చింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభిప్రాయం ప్రకారం పోలైన ఓట్లన్నీ 82% అంటే ఇది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి కాబట్టి ప్రభుత్వ వైఫల్యం వలనే, ప్రభుత్వం మీద యాంటీ వలనే మాకు ఇన్ని ఓట్లు పోగాయని తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడుతుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మహిళల ఓట్లు అధికంగా మాకే పడ్డాయి, సంక్షేమ పథకాలు తీసిన ప్రతి ఒక్క మహిళ అక్క చెల్లెమ్మలు మాకు ఓటేశారు, అందుకే మేమే గెలుపు తీసే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ సీట్లు మాకే వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్స్ వస్తుంది. అలా స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు, విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారట. ఎవరు చెప్తున్నారు, మంత్రి బొత్స సత్యనారాయణ గారు నేను ఇచ్చారు స్టేట్మెంట్. విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం 2-3 రోజుల్లో తేదీని ప్రకటిస్తారట. రాష్ట్రంలో ఫ్యాన్గాలి బలంగా వీచింది. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమే విజయం వైపు తీసుకువెళ్తోంది. మహిళలంతా వైఎస్ఆర్సీపీ వైపే, చంద్రబాబు కుయుక్తులు పనిచేయలేదు, మంత్రి బొత్స సత్యనారాయణ. ఇది అయితే అధికారికంగా ఈసీ ప్రకటించింది ఏంటి అంటే 80% పైగా పోలింగ్ నమోదైంది. ఒక పర్సెంటేజ్ అటైనా ఇటైనా కానీ. సో ఏదేమైనా యాంటీ గవర్నమెంట్ ఓటింగే ఇదని వీళ్ళ అభిప్రాయం. లేదు, మా సంక్షేమం చూసి అభివృద్ధి చూసి ఓట్లు వేశారు ప్రజలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. చూడాలి ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో ఏంటి అనేది మనం చూడాలన్నమాట.